హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ 15, 16 తేదీలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే వాళ్ళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రేపు ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నైరుతి రుతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కొనసాగుతున్నాయని, ఈ రెండింటి ప్రభావంతో రాగల 2 రోజులు ఉత్తరాంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలు ఉన్నాయని, రాత్రి, అర్ధరాత్రి సమయంలో ఈ వర్షాలు ఎక్కువగా ఉత్తరాంధ్ర, తెలంగాణలోనే నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని, పగటిపూట మాత్రం 39 నుండి 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పాడేరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ ఈ ప్రాంతాల్లో కూడా రాగల 2 రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలో రాగల 2 రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు రాగల 2 రోజుల్లో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట మాత్రం తీవ్రమైన ఎండలు, ఉక్కపోత ఉండే అవకాశాలు ఉన్నాయని, 39 నుండి 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత కూడా నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర, తూర్పు తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల 2 రోజులు నమోదే అవకాశాలు ఉన్నాయని, ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తా తీరం వెంబడి కూడా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.